మలాకి గ్రంథం మొత్తం మనకు 4 అధ్యాయాలు. అయితే ఈ మలాకి గ్రంథంలో ఉండినటువంటి కొన్ని ముఖ్యాంశాలను నేను మీ దృష్టికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను. దాదాపు 430 బీసీలో ఈయన పోస్ట్ ఎగ్జాలిక్ ప్రాఫిట్ అన్నమాట. హగ్గయి, జకర్యా, నెహెమ్యాల తరువాత మనకు ఆమ్, దేవుని యొక్క ఆ స్వరాన్ని వినిపించినటువంటి ప్రవక్తగా మలాఖీని మనం చెప్పుకుంటాం. రైట్. సో ద టెంపుల్ హ్యాడ్ బీన్ రీబిల్ట్ ఫర్ ఆల్మోస్ట్ 100 ఇయర్స్. మనకి దేవాలయం పునర్నిర్మించడానికి దాదాపు ఒక 100 సంవత్సరాలు పట్టినట్లుగా మనం ధ్యానిస్తాం. అట్లాగనే అప్పుడు ఉండినటువంటి అట్మాస్ఫియర్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ఎలా ఉన్నారు అంటే చాలా సంతృప్తికరంగాను, అంటే సంతృప్తికరంగా అంటే స్వీయ సంతృప్తి, సెల్ఫ్ సాటిస్ఫైడ్, ఇంకా వాళ్ళకి అలా ఉన్నారనమాట. వాళ్ళు దేవుని ఆరాధించేటువంటి విషయంలో వాళ్ళకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది వాడు కలిగి ఉండినటువంటి సందర్భం అది. వాస్తవానికి చూస్తే దేవునితో వారికి ఉండినటువంటి పరిచయం, లేదంటే దేవునితో వారికి ఉండినటువంటి ఆ రిలేషన్షిప్ అనేటువంటిది, వారికి ఉండినటువంటి సంబంధంలో అంతరాయాలు ఉన్నాయి. అంటే దేవునికి వారికి ఉండవలసినటువంటి సహవాసం ఇబ్బందికరమైనటువంటి సహవాసం, లేదంటే సహవాసంలో ఇబ్బందులు ఉన్నాయి ఆ పరిస్థితుల్లో. కానీ వాళ్ళు ఎలా ఉన్నారు అంటే సెల్ఫ్ సాటిస్ఫైడ్గా ఉన్నారనమాట. సో ద పీపుల్స్ రిలేషన్షిప్ విత్ గాడ్ వాజ్ బ్రోకెన్ డ్యూ టు దేర్ సిన్. పాపము వలన వారు దేవునితో సహవాసాన్ని కోల్పోయిన వారుగా ఉన్నారు. సో I just wanted to, though it is a point, but I would like to bring some application from here. సో ఎప్పుడైతే వ్యక్తులకు దేవునితో సంబంధం ఏర్పడుతుందో, ఆ సంబంధం ఏర్పడిన తర్వాత సహవాసం ఏర్పడుతుంది. దేవునితో ఎవరు సహవాసం చేయగలుగుతారు అంటే దేవునితో సంబంధం కలిగిన వాళ్ళే సహవాసం చేయగలుగుతారు. దేవునితో సహవాసం చేయగలిగిన వారే దేవుని స్వరాన్ని వినగలుగుతారు. దేవునితో సహవాసం చేసిన వారు, దేవుని స్వరాన్ని విన్నవారే దేవునిని అనుసరించగలుగుతారు. కాబట్టి సంబంధం ఎంత ఇంపార్టెంటో, ఆ సంబంధం తర్వాత ఆ సహవాసం ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం కొనసాగింపుకు అంత అవసరం అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ, ఈ సహవాసాన్ని బ్రేక్ చేసేటువంటిది, అంతరాయాన్ని కలిగించేటువంటిది పాపము. ఈ పాపం, సిన్ బ్రేక్స్ ద ఫెలోషిప్ విత్ గాడ్. వెన్ ఎవర్ వీ కమిట్ సిన్, మనం ఎప్పుడైతే పాపం చేశామో దేవునితో మన సహవాసం అంతరాయం ఏర్పడుతుంది, కోల్పోతాము, లేదంటే తెంపివేయబడుతుంది, సహవాసంలో అంతరాయం ఏర్పడుతుంది, కట్ అయిపోతుంది కమ్యూనికేషన్ అనేటువంటి విషయాన్ని మనం గుర్తిస్తాం, గమనిస్తాం మన వ్యక్తిగత జీవితాల్లో కూడా. అయితే ఆ కోల్పోయినటువంటి సహవాసము పునర్నిర్మింపబడుతుంది, పునరుద్ధరింపబడుతుంది. ఇప్పుడు అంటే మన పాపమును మనం ఒప్పుకొని ఆయన సన్నిధిలోనికి వెళ్ళి మనము క్షమాపణను అడిగినప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతివంతుడు. కాబట్టి ఆ రోజు ఈ రోజు మార్పులేని ఆ దేవుడు మన పాపాన్ని క్షమించి మనకు ఆయనకు ఉండినటువంటి సహవాసాన్ని మరలా పునర్నిర్మిస్తాడు. కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెదర్ యాజ్ ఎ ఫ్యామిలీ ఆర్ ఎ individual person, once we establish our relationship with Christ, we have to continue the fellowship with Christ. When we are continuing the fellowship with Christ, we are being guided by the Holy Spirit of God. When we are being guided by the Holy Spirit of God, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని చేత మనము నడిపింపబడతామో, మన జీవితంలో ఏం జరుగుతుందంటే శాంక్టిఫికేషన్ జరుగుతుంది. దేవుని వాక్యము ద్వారా శాంక్టిఫికేషన్ అనే ప్రాసెస్ మన జీవితంలో, విశ్వాస జీవితంలో జరుగుతుంది. ఈ శాంక్టిఫికేషన్ ద్వారా ఏం జరుగుతుందంటే క్రీస్తు స్వరూప్యంలోనికి మార్పు చెందుతూ ఉంటాము. ఈ ప్రక్రియ నిరంతరము కొనసాగుతుంది. ప్రభువుని నమ్ముకున్న రోజు ప్రారంభమైన ఈ ప్రక్రియ ఎప్పటి వరకు కొనసాగుతుంది అంటే అది మనకు దేవుని పిలుపు వచ్చేటప్పుడు, లేదా మన యొక్క దేవుని యొక్క రాకడ ఒకవేళ ముందు వచ్చినా,
లేకపోతే మనకే పిలుపు ముందొచ్చినా, ఎప్పుడైతే మనం కన్ను మూస్తామో అప్పటి వరకు కూడా ఈ క్లెన్జింగ్ యాక్టివిటీ అనేటువంటిది నిరంతరాయంగా కొనసాగాలి. ఎందుకంటే మనిషి చనిపోయే అంతవరకు విశ్వాసి కూడా పాపం చేయడానికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తించాలి. దేవుని వాక్యాన్ని బోధించేటువంటి వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినటువంటి వాళ్ళుగా ఉన్నారు అప్పుడున్న పరిస్థితుల్లో. ఆ రోజే కాదండి, ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని బోధించేటువంటి బోధకుల్లో పాపానికి దూరంగా ఉండినటువంటి బోధకులు ఎంతమంది అని మనం చెప్పాలి అని వస్తే కొంచెం సంశయిస్తాం. కారణం ఏమిటి అంటే వాక్యాన్ని బోధించేవాళ్ళు పాపానికి పాపం చేయడానికి అతీతులు కాదు అని మనం గుర్తించాలి. చాలా సందర్భాల్లో వాక్యాన్ని బోధించేటువంటి వాళ్ళని దైవం తర్వాత దైవంగా భావిస్తూ ఉంటారు. మనం కూడా అంటే మనము అంటే విశ్వాసులు. దైవ వాక్యాన్ని బోధించేటువంటి వారిని తప్పకుండా గౌరవించాలి. వారికి వాల్యూనివ్వాలి. వారిని విలువ గలగని వారిగా మనం చూస్తాం. అయితే వారి పాపానికి అతీతులు అనేటువంటి భావనను మాత్రం మనం కలిగి ఉండరాదు. కారణం ఏమిటి అంటే వారు కూడా మానవ మాత్రుడే. విశ్వాసి చనిపోయేంత వరకు పాపం చేయడానికి అవకాశం ఉంది అని మనం మాట్లాడుకున్నాం కాబట్టి, ఆయన కూడా దేవునితో నడుస్తూ దేవుని వాక్యాన్ని ప్రచురించే ఆ వ్యక్తి కూడా మానవుడే అనేటువంటి విషయాన్ని మనం తప్పక గుర్తించాలి. పీపుల్ సిన్డ్ అగైన్స్ట్ గాడ్. గాడ్ సెంట్ ఎ మెసేజ్ టు హిస్ పీపుల్ త్రూ ద లాస్ట్ ఓటీ ప్రాఫిట్ మెలాకై. ఈ పాత నిబంధన గ్రంథంలో ఒక ఆఖరి ప్రవక్తగా చెప్పబడేటువంటి మలాఖీ ద్వారా దేవుడు తనకు వ్యతిరేకంగా పాపం చేసినటువంటి ప్రజలకు ఓ సమాచారాన్ని పంపించారు. దిస్ బుక్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్. ఈ పుస్తకం అంతా కూడా ప్రశ్న జవాబులు అన్నట్లుగా మనకు చదువుతా ఉంటే ఇప్పుడు మనం చదివినప్పుడు మనకు ఎలాగ అనిపిస్తుందంటే ప్రశ్న మరలా దానికి జవాబు. కాబట్టి ఆ ఆ ప్యాటర్న్‌లో ఈ బుక్కు మనకి ఇయ్యబడుతుంది. సో దిస్ బుక్ అడ్రెసెస్ హిపోక్రసీ, డైవర్స్, ఫాల్స్ వర్షిప్ అండ్ యారగెన్స్. చాలా సార్లు అంటారు గదా! హిపోక్రసీ. మనము ఏదైతే బోధిస్తామో ఆ బోధ ప్రకారంగా మన జీవితం లేకపోతే మనము వేషధారులమే. ఎంత బోధకుడైనా, ఎంత అంతర్జాతీయ బోధకుడైనా, ఎంత ఎక్కువ మంది సంఘం కలిగినటువంటి బోధకుడైనా వి హావ్ టు వాక్ ద టాక్. మనం నడిచేదాన్ని మనం బోధించాలి. మనం బోధించేదే మనం నడిచేదై ఉండాలి. ఈ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ లేదండి. కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హిపోక్రసీ అనేటువంటిది విశ్వాసుల్లోనూ, వాక్యాన్ని బోధించేటువంటి బోధకుల్లోనూ తరచుగా కనిపించేటువంటిది. తరువాత ఈ బుక్‌లో మనకు డైవర్స్ గురించి ప్రస్తావించటం, తర్వాత ఫాల్స్ వర్షిప్ గురించి ప్రస్తావించటం, అలాగే యారగెన్స్, అసలు దేవునిపై తిరుగుబాటు చేసేటువంటి లక్షణం. అసలు లెక్క లెక్క చేయనటువంటి తరం. అటువంటి యారగెన్స్ గురించి ప్రస్తావించటం ఈ బుక్‌లో మనకు కనిపిస్తా ఉంటుంది. ఈ బుక్‌లో కనిపించేటువంటిది రెండవది మనం ఆహ్, ముఖ్యంగా మనం ఏం చూస్తున్నామంటే దేవుని యొక్క ప్రేమ. దేవుని యొక్క ప్రేమను మనం చూస్తా ఉంటాం. కాబట్టి ఈ దేవుని యొక్క ప్రేమ తర్వాత దేవుని ప్రేమ ఎలాగుంది అంటే ఏదో చెప్పేసి ఊరుకోవటం కాదు. కార్యసాధకమైనటువంటి ప్రేమగా మనకు కనిపిస్తుంది. దేవుని ప్రేమ లవ్ ఇన్ యాక్షన్. ఈ ప్రేమ కలిగి కార్యసాధకమైన, కార్యరూపకమైనటువంటి ప్రేమ కలిగినటువంటి ఈ దేవుడు ఇమ్యూటబుల్ గాడ్‌గా మనకు కనిపిస్తూ ఉంటారు. మార్పు లేనటువంటి వానిగా, మార్పు చెందనటువంటి వానిగా,
ఇమ్యూటబుల్గా మనకు కనిపిస్తారు. అదే మనం లాస్ట్ చదివినటువంటి వచనంలో కనబడుతుంది. 3వ అధ్యాయము 6వ వచనంలో, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయం కాలేదు. ఎందుకని? ఎందుకంటే నా ప్రేమలో మార్పు లేదు. మీ పాపాన్ని బట్టి కాకుండా నా క్యారెక్టర్ ఏమిటి అంటే ప్రేమించేటువంటి నా లక్షణంలో మార్పు లేదు. కాబట్టి యాకోబు సంతతి వారైనటువంటి మీరు ఇంకా లయం కాకుండా ఉన్నారు. ఐ యామ్ లవింగ్ గాడ్. ఎప్పుడైతే ఇమ్యూటబుల్ గాడ్ అని మనం మాట్లాడుకుంటున్నామో, అన్చేంజింగ్ గాడ్, ఆయన మార్పు లేనటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటాం. ఇన్ డీటెయిల్డ్గా వెళ్ళినప్పుడు ఈ విషయాలు మనం చూద్దాం. జస్ట్ ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ద సమ్మరీ ఆర్ గ్లింప్స్ ఆఫ్ దిస్ ఎంటైర్ బుక్. ఈ దేవుని యొక్క ప్రేమ ఇట్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఈ దేవుని ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే చిరకాలము మనతో ఉండేటువంటి ప్రేమ. God's love is not based on what we do or what we commit or what quality that we have. It doesn't depend upon the recipient, but God's love is depend upon his own character. దేవుని యొక్క ప్రేమ తన యొక్క గుణలక్షణం మీద ఆధారపడి ఉంది తప్ప దానిని ఎవరైతే తీసుకుంటారో ఆ వ్యక్తిలో ఉండినటువంటి క్వాలిటీ మీద కానీ ఆ వ్యక్తి మీద కానీ దేవుని యొక్క ప్రేమ ఆధారపడి లేదు. కాబట్టి ద లార్డ్ ఆఫ్ హెవెన్స్ ఆర్మీ సేస్ ద డే ఆఫ్ జడ్జిమెంట్ ఈస్ కమింగ్ బర్నింగ్ లైక్ ఎ ఫర్నేస్. ఆన్ ద డే ద arrogant and the wicked will be burnt up like straw. పొట్టు వలె కాల్చివేయబడతారు. దే విల్ బి కన్జ్యూమ్డ్, రూట్స్, బ్రాంచెస్ అండ్ ఆల్. బట్ యు ఆర్ హూ ఫియర్ మై నేమ్, నా నామంకు ఎవరైతే భయపడతారో, ద సన్ ఆఫ్ రైచియస్నెస్ విల్ రైజ్ విత్ హీలింగ్ ఇన్ హిస్ వింగ్స్ అండ్ యు విల్ గో ఫ్రీ లీపింగ్ విత్ జాయ్ లైక్ కావ్స్ లెట్ అవుట్ టు పాస్చర్. గంతులు వేస్తూ పచ్చిక బయళ్లలోనికి పరుగులిడేటువంటి దూడలు ఏ విధంగా గంతులు వేస్తూ వెళ్తాయో ఆ విధంగా దేవుని నామానికి భయపడేటువంటి వారు ఉంటారు అని దేవుడు ప్రవక్త ద్వారా సమాచారాన్ని పంపిస్తూ ఉన్నారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని యొక్క ప్రేమ మలాకి గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూసినప్పుడు మనకు ఏం కనిపిస్తుందంటే, ఇశ్రాయేలీయులను గూర్చి మలాకి ద్వారా పలుకుబడిన యెహోవా వాక్కు, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందురు, ఏశావు యాకోబునకు అన్నకాడా? అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవా వాక్కు. This is the message that the Lord gave to Israel through prophet Malachi, the Lord's love for Israel. I have always loved you, says the Lord. God loved Israel irrespective of their condition. ఇంతకు మనం మాట్లాడుకున్నట్లుగా దేవుని యొక్క ప్రేమ రెసిపియంట్ యొక్క కండిషన్ మీద బేస్ అయి ఉండదు. అంత మాత్రమే కాకుండా రెసిపియంట్ యొక్క రెస్పాన్స్ మీద కూడా దేవుని యొక్క ప్రేమ బేస్ అయి ఉండదు. It doesn't depend upon the condition of the recipient or the response of the recipient, but it depends upon his own character. God's love, God also loved us irrespective of our condition, brothers and sisters. Not only Israelites, even unchanging God, the same God, even loving us the same way, because he is the God who doesn't change. His love doesn't change. His response doesn't change. His response to sin also doesn't change.
హిస్ రెస్పాన్స్ టు ద రైచియస్ డజంట్ చేంజ్. కాబట్టి ప్రేమ అనేటువంటి విషయం వచ్చినప్పుడు సాధారణంగా మనము ప్రేమ గురించి ఈ విధంగా మాట్లాడుకుంటాం. ప్రాబబ్లీ మీరు అందరికీ తెలిసినటువంటి విషయాలే. ద 4 టైప్స్ ఆఫ్ లవ్. మొదటిది ఎంపథెటికల్ లవ్. సానుభూతి కలిగినటువంటి ప్రేమ. చూసారా? మనం సానుభూతి చూపిస్తాం. ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండినటువంటి వారి పట్ల సానుభూతి కలుగుతుంది. రెండవది స్నేహపూర్వకమైనటువంటి ప్రేమ. మూడవది శృంగారంతో కూడినటువంటి ప్రేమ. అయితే నాలుగవది అన్‌కండిషనల్ లవ్. బేషరతుగా ఉండేటువంటి ప్రేమ. అయితే ఈ ప్రేమ క్రియాపూర్వకమైనటువంటి ప్రేమ. కార్యసాధకమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ మన జీవితంలోనికొచ్చి ఆ కార్యాన్ని చేస్తుంది. బేషరతుగా. బేషరతుగా అన్నప్పుడు ఇట్ డజంట్ డిపెండ్ అపాన్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా ఆ రెసిపియంట్ ఎవరైతే ఉంటారో తన కండిషన్ మీద గాని, తన యొక్క రెస్పాన్స్ మీద గాని ఆధారపడి ఉండదు. ఆ కారణం చేతే మనము దేవుని యొక్క ప్రేమను పొందుకున్న వారముగా ఉన్నాము. ఎందుకంటే మన కండిషన్ చూస్తే దేవుడు మనల్ని ప్రేమించడానికి మనలో ఏముంది? మనం ఏం చేశామని మన రెస్పాన్స్‌ని బట్టి ఆయన మనల్ని ప్రేమించాలి? లేదు. మనలో ఏ గొప్పతనం లేదు ఆయన మనల్ని ప్రేమించటానికి. బేషరతుగా ఆయన కృప ద్వారా ఆయన మనల్ని ప్రేమించారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని యొక్క ప్రేమ అది సాధకమైనటువంటి ప్రేమ లేదంటే క్రియారూపకమైనటువంటి ప్రేమ మనం మన జీవితాల్లో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకునిగా మనకు పంపించటంలో ఆయన క్రియాపూర్వకమైనటువంటి ప్రేమను మనం చూస్తాం. ఈ కారణం చేతే ఈ క్రియాపూర్వకమైనటువంటి ప్రేమను అనుభవించిన వారముగా లేదంటే అనుభవిస్తున్న వారముగా ఆ ప్రేమ వలన ప్రక్షాళన చేయబడినటువంటి వారముగా ఈ రోజున మీరు నేను ఇక్కడ జాయిన్ అయ్యి ఉన్నాం. అయితే యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్, ఇట్ డజంట్ డిపెండ్ అపాన్ ద కండిషన్ ఆఫ్ ద పర్సన్. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్న ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులు 5:21లో ఫర్ గాడ్ మేడ్ క్రైస్ట్ హూ నెవర్ సిన్డ్ టు బీ ద ఆఫరింగ్ ఫర్ అవర్ సిన్ సో దాట్ వీ కుడ్ బీ మేడ్ రైట్ విత్ గాడ్ త్రూ క్రైస్ట్. యేసు క్రీస్తు ద్వారా మనము దేవునితో సంబంధం కలిగినటువంటి వారం అవడానికి, సరి అయినటువంటి వారం అవడానికి, సరి చేయబడినటువంటి వారం అవడానికి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఆయన తన ప్రేమను మనకు వెల్లడిపరిచారు. ఎలాగంటే ఆయన ఏ పాపము ఎరుగనటువంటి వాడు మన కొరకు పాపముగా చేయబడ్డాడు. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. ఆయన పాపిగా చేయబడలేదు. చాలాసార్లు పొరపాటు మాట్లాడుతూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు పాపిగా చేయబడలేదు. కానీ ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డారు. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు ఆయన ఎందుకు ఆ విధంగా చేశారు అంటే సో దాట్ మనము దేవుని యొక్క నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడెను. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెళ్ళిపోతూ నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళుట మంచిది. అప్పుడేం చేస్తారు? ఆదరణకర్త వచ్చి ఆయన మీతో సదాకాలం ఉంటారు. ఆయన మిమ్మలను సర్వసత్యంలోనికి నడిపిస్తారు. నేను చెప్పిన వాటిలో నుంచి మీకు ఆయన జ్ఞాపకం చేస్తారు. ఆయన జ్ఞాపకం చేయటం వల్ల ఏం జరుగుతుందంటే మీరు సర్వసత్యంలోనికి వస్తారు. క్రీస్తు సారూప్యంలోనికి మీరు మార్చబడతారు. And this hope will not lead to disappointment, for we know how
Dearly, God loves us because He has given us the Holy Spirit to fill our hearts with His love. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. రోమీయులకు రాసిన పత్రిక 5:5. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కృంభరింపబడి ఉన్నది. We are led by the Spirit of God. As long as you are led by the Spirit of God, brothers and sisters, ఈ దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపింపబడేటువంటి అనుభవానికి ముందుగా ఏం జరగాలి అంటే దేవునితో ఒక సంబంధం ఏర్పడాలి. ఆ దేవునితో సంబంధం ఏర్పడిన తర్వాత దేవునితో సహవాసం ఏర్పడుతుంది. ఆ దేవునితో సహవాసం కొనసాగుతూ ఉండగా ప్యారలల్గా మన జీవితంలో ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము నడిపింపబడుతూ ఉంటాము. We are led by the Spirit of God. As long as we are led by the Spirit of God, there is a transformation which is taking place in us. ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ మన జీవితంలో ఎలా జరుగుతుంది? దేవుని వాక్య ప్రక్షాళన ద్వారా, దేవుని వాక్యము ద్వారా మనలో ప్రక్షాళన జరుగుతూ ఉంటుంది. కడగబడుతూ ఉంటాం. ఎప్పుడైతే కడగబడుతూ ఉంటామో మాలిన్యాలు పోయిన తర్వాత మనము క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడుతూ ఉంటాం. గాడ్ నెవర్ చేంజెస్. I am the Lord and I do not change. That is why your descendants of Jacob are not already destroyed. యెహోవానైన నేను మార్పు లేనివాడను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన మార్పు చెందనటువంటి వాడు. ఆయనలో మార్పు లేదు అంటే ఆయన పాత నిబంధన గ్రంథంలో ఒక రకంగాను, క్రొత్త నిబంధన గ్రంథంలోనికి వచ్చేటప్పుడు ఒక రకంగాను, పాత నిబంధన గ్రంథంలో ఆయన చాలా కాఠిన్యుడైనటువంటి దేవునిగాను, క్రొత్త నిబంధన గ్రంథంలోనికి వచ్చినప్పుడు చాలా కృప కలిగినటువంటి దేవుడుగాను ఆయన ఇప్పుడు లేడు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. పాత నిబంధన గ్రంథంలో ఉండినటువంటి దేవుడు కృప కలిగిన దేవుడే, క్రొత్త నిబంధనలో ఉండినటువంటి దేవుడు కృప కలిగిన దేవుడే. పాత నిబంధనలో ఉండినటువంటి దేవునిలో కాఠిన్యము అని కొన్నిసార్లు అభిప్రాయపడుతూ ఉంటారు వ్యక్తులు. కానీ ఆ కృపే లేకపోతే పాపము చేసినటువంటి ఆ మొదటి నరుడు ఏమైపోవాలా? అది దేవుని కృప కాదా? దేవుని కృప కాదు. అక్కడ కృప కలిగి దేవుడు ప్రవర్తించలేదా? ఒక్క విషయాన్ని మనం ఆలోచిస్తే ఈ మాట మాట్లాడాం. కాబట్టి ఆయన పాత నిబంధనలో కూడా ఆయన కృప కలిగినటువంటి దేవుడే. ఆయనలో ఏ మార్పును లేదు. మనం మారుతూ ఉంటాం తప్ప ఆయనలో లేదు. అన్చేంజింగ్ గాడ్, హిజ్ కవనెంట్ ఈజ్ అన్చేంజింగ్. ఆయన వడంబడిక మార్పు లేనటువంటి వడంబడిక. హిజ్ రెస్పాన్స్ టు అవర్ సిన్ఫుల్ నేచర్ ఈజ్ అన్చేంజింగ్. పాప స్వభావముతో ఆయన యొక్క ఆ ప్రతిచర్య ఏదైతే ఉంటుందో, పాప స్వభావానికి ఆయన ఏ విధంగా స్పందిస్తారో ఆ స్పందనలో ఎటువంటి మార్పు ఉండదు. బికాస్ he is immutable, he is unchanging, and he is holy. His holiness is not going to change. His enduring love towards sinners is unchanging. Brothers and sisters, పాపుల పట్ల ఆయన యొక్క ప్రేమలో కూడా ఎటువంటి మార్పు లేదు. పాపము పట్ల ఆయన ప్రతిచర్య ఏదైతే ఉందో, ఆయన రెస్పాన్స్ ఏదైతే ఉందో దానిలో ఎటువంటి మార్పు లేదు అని అనుకున్నామో, పాపుల పట్ల ఆయన ప్రేమలో కూడా ఎటువంటి మార్పు లేదు. ఆయన నిబంధనలలో ఆ మార్పు లేదు. ఆయన ఆజ్ఞలలో ఎటువంటి మార్పు కూడా లేదు. అంత మాత్రమే కాదు, ఆయన జడ్జిమెంట్స్లో కూడా ఎటువంటి మార్పు లేదు. అరే, వారికి ఈ విధంగా జడ్జి చేశారు అంటే ఆయన అన్చేంజింగ్ గాడ్ కాబట్టి ఆయన తీర్పులలో కూడా ఎటువంటి మార్పు ఉండదు. మనకి కోర్టుల్లో ఒక కోర్టు ఎస్ అని చెబితే దాని పై కోర్టు నో అని చెప్పడానికి అవకాశం ఉంది తప్ప దేవునిలో ఆ వ్యత్యాసం లేదు. హిజ్ లాస్ ఆఫ్ రైచియస్నెస్ లివ్స్
ద రైచియస్ లివింగ్ ఈజ్ అన్చేంజింగ్. నీతిగా జీవించటం పట్ల ఆయన మనకి ఇచ్చినటువంటి నిబంధనలలో, ఆజ్ఞలలో ఎటువంటి మార్పును కూడా లేదు. హిజ్ ప్రీరిక్విజిట్స్ ఆఫ్ యాక్సెప్టబుల్ వర్షిప్ ఆర్ అన్చేంజింగ్. దేవునికి చెందే విధంగా ఆరాధించటంలో, లేదంటే దేవుడు యాక్సెప్ట్ చేసేటువంటి ఆరాధన కలిగి ఉండటానికి ఏవైతే అవసరతలు ఉన్నాయో వాటిల్లో కూడా ఏ మార్పు లేదు. అంటే నా ఆరాధన దేవునికి చేరే విధంగా ఉండాలి అంటే ముందు నాకు ఒక సంబంధం ఉండాలి దేవునికి. దేవునికి నీకు మధ్యన ఒక సంబంధం ఏర్పడాలి. ఒక రిలేషన్‌షిప్ ఏర్పడాలి. ఆ రిలేషన్‌షిప్ ఎప్పుడైతే ఏర్పడతదో అప్పుడు మనము ఆయనను తండ్రి అని పిలిచేటువంటి భాగ్యాన్ని కలిగి ఉంటాం. ఎప్పుడైతే తండ్రి అని పిలిచేటువంటి భాగ్యాన్ని కలిగి ఉంటామో అప్పుడు ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ ఆయన సన్నిధికి తండ్రి అని మనం చేరతాం. అన్‌ఫార్చునేట్‌లీ ఈ రోజున సంఘాల్లో ఆరాధన అనేటువంటి పదానికి అర్థం మారిపోతా ఉంది. ఆరాధన అనేటువంటిది ఇట్ ఈస్ ఎ రెస్పాన్స్. ఇట్ ఈస్ ఎ రెస్పాన్స్ ఆఫ్ ద రెసిపియంట్ హూ రిసీవ్డ్ ద గ్రేస్ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క కృప పొందినటువంటి ఆ రెసిపియంట్ ఎవరైతే ఉన్నారో ఆ కృప పొందిన కారణం చేత వచ్చేటువంటి రెస్పాన్సే ఆరాధన. దేవుని యొక్క ప్రేమను అనుభవిస్తూ ఉన్నాడు. ఆయనలో నుంచి తిరిగి ఆయనకు ఇచ్చేదే ఆరాధన. ఆ రెస్పాన్స్ సౌండ్‌తో కలిగి ఉండొచ్చు, సౌండ్ లేకుండా కూడా ఉండుండొచ్చు. పాట ద్వారా అయ్యుండొచ్చు, మాట ద్వారా అయ్యుండొచ్చు. లేదంటే ఏ మాట లేకుండా మౌనముగా ఆయన సన్నిధిలో నిలబడి ఉంటారే, మోకరించి ఉంటారే, మౌనంగా ఉంటారే, దాన్ని దట్ ఈస్ ద అల్టిమేట్ లెవెల్ ఆఫ్ వర్షిప్ అని అంటారు కూడా. అంత మాత్రం చేత అలా అన్నారని ఆ పాట పాడకుండా ఉండాలని కాదు. కొంతమంది పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తారు. కొంతమంది మాట్లాడి దేవుణ్ణి ఆరాధిస్తారు. కొంతమంది మోకరించి దేవుణ్ణి ఆరాధిస్తారు. కొంతమంది నిలువబడి దేవుణ్ణి ఆరాధిస్తారు. కొంతమంది చేతులెత్తి దేవుణ్ణి ఆరాధిస్తారు. కొంతమంది మౌనంగానే ఉండి ఆరాధిస్తారు. కాబట్టి ఆయా సంఘాలలో ఆరాధనకు డిఫరెంట్ ప్యాట్రన్స్ ఏర్పాటు చేసుకున్నాం. అంత మాత్రం చేత మా సంఘంలో ఇలాగే చేస్తున్నారు కాబట్టి ఇదే ఆరాధన అని చెప్పడానికి అవకాశం లేదు. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఈ రోజున ఏమైపోయిందంటే ఆరాధన అని అనగానే పాట పాడటం, మ్యూజిక్ చేయడమే ఆరాధన అయిపోయింది. వాస్తవానికి ఆరాధన అంటే ద పర్సన్ హూ రిసీవ్డ్ ద గ్రేస్ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క కృప పొందుకుండినటువంటి వ్యక్తి, ఏ వ్యక్తి అయినా ఆ వ్యక్తిలో నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ దేవునికి చెందేటువంటి ఆరాధన. ఎందుకని? దెర్ ఈస్ ఎ ఎస్టాబ్లిష్డ్ రిలేషన్‌షిప్. వెన్ దెర్ ఈస్ నో ఎస్టాబ్లిష్డ్ రిలేషన్‌షిప్ బిట్వీన్ ద ద వర్షిప్పర్ అండ్ గాడ్, అండ్ వేర్ ఈస్ ద క్వెషన్ ఆఫ్ వర్షిప్? ఈ రోజున దేవునితో ఏమాత్రం సంబంధం లేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి పాడిస్తూ ఉంటారు. అది పాట మాత్రమే అవుతుంది తప్ప అది ఎన్నటికీ ఆరాధన కాదు, కాలేదు. కారణం కారణం ఏమిటంటే దెర్ ఇస్ నో ఎస్టాబ్లిష్డ్ రిలేషన్‌షిప్ బిట్వీన్ దెమ్. ఆఫ్ కోర్స్ మేబీ పీపుల్ who respond to that song probably they may worship. However, the person who is actually singing the song, it will be always a song. It will never convert or treated as worship because there is no established relationship. వారిద్దరి మధ్య ఏర్పరచబడినటువంటి ఒక సంబంధం లేదు. అది ఎన్నటికీ వర్షిప్ కాదు, కాదు, కాదు. అయితే ఆ పాట వింటూ రెస్పాండ్ అయ్యే సంఘంలో ఉండినటువంటి సంఘస్థులకు దేవునితో ఒకవేళ సంబంధం ఉంటే వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఆరాధనగా అవడానికి తప్పకుండా అవకాశం ఉంది తప్ప ఆ పాడేటువంటి వ్యక్తికి దేవునికి సంబంధం లేకపోతే అది ఎన్నటికీ ఆరాధన కాదు.
ఈ విషయాన్ని చాలా సంఘాలు విస్మరిస్తూ ఉన్నాయి. ఆయా మీటింగ్స్‌లో విస్మరిస్తూ ఉన్నారు. లేకపోతే ఆహ్, సాంగ్స్ చేసేటువంటి వ్యక్తులు దీనిని విస్మరిస్తూ ఉన్నారు అన్‌ఫార్చునేట్‌లీ. బట్ బైబిల్ డజంట్ ట్రీట్ దట్ ఇట్ యాస్ వర్షిప్. గాడ్స్ లవ్ ఎండ్యూర్స్ ఫరెవర్. ఇక్కడ చూస్తే దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ఇజ్రాయెల్ యాటిట్యూడ్ ఇన్ వర్షిప్పింగ్ ద హోలీ గాడ్. బట్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ గాడ్స్ లవ్ టువర్డ్స్ దెమ్. దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో వాళ్ళు స్వీయ సంతృప్తిని కలిగినటువంటి వారుగా ఉన్నారు. కానీ దేవుని యొక్క ప్రేమ, పాపం చేస్తున్నటువంటి వారి పట్ల దేవుని యొక్క ప్రేమలో ఎటువంటి మార్పు కనిపించదు. గాడ్స్ లవ్ ఎండ్యూర్స్ ఫరెవర్. 136 కీర్తనలో ఐ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఫర్ హీ ఈస్ గుడ్. హిస్ ఫెయిత్ఫుల్నెస్, హిస్ ఫెయిత్ఫుల్ లవ్ ఎండ్యూర్స్ ఫరెవర్. గివ్ థ్యాంక్స్ టు గాడ్ of gods. His faithful love endures forever. Give thanks to the Lord of lords. His faithful love endures forever. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుణ్ణి ఆరాధించేటువంటి మనం ఆయన యొక్క గుణలక్షణాలను గుర్తిస్తూ దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన ప్రేమ కలిగిన వాడని, ఆ ప్రేమ ఎన్నటికీ మారని ప్రేమని, ఆ ప్రేమ మన జీవితంలో ఏం చేసిందో, ఆ ప్రేమ మన జీవితంలో ఎటువంటి మార్పును తీసుకొని వచ్చిందో అది గుర్తిస్తూ, యాజ్ ఎ రెసిపియంట్ ఆఫ్ దట్ లవ్, ఇఫ్ యు రెస్పాండ్, that becomes a true worship to God. Dear brothers and sisters, మలాకీ గ్రంథాన్ని టోటల్గా ఒక సమాచారాన్ని నేను ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. నెక్స్ట్ వీక్ దేవుని కృప, దేవుని యొక్క చిత్తమైతే అన్న నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తారు.